పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. తేనెటీగలా చురుకుగా ఉన్నా ఇప్పుడు పని పాట లేకుండా ఈగలు తోలుతున్నారే, వీరే మన హీరో. పేరు యజ్ఞరామ మధుసూదన్ రావు, బిఏబిఎల్. ఈగల తోలడం గురించి ఒక గ్రంథమే రాయగలరు వీరు. అంత అనుభవం ఉంది అయ్యగారికి. ఈవిడే హీరో గారిని కట్టుకున్న ఇల్లాలు, హీరోయిన్. అయ్యగారి కంటే అమ్మగారు కొంచెం కలవారు. ఈవిడ సహాయంతోనే వీరు కాలక్షేపం చేస్తున్నారు. ఈవిడ పేరేమిటో తెలుసా? ఈవిడ పేరు కోకిలా. కాఫీ ఇచ్చి వెంటనే పారిపోవడమేనా? కాసిట్రా చప్పును రావే. చట్టం తెలిసిన అయ్యగారికి ఎప్పుడూ చెప్పల బుద్ధే. మొదటి నుంచి వీరి బుద్ధి ఇంతే. వీరిద్దరూ మొదట కలుసుకున్నది ఎక్కడో తెలుసా? పెళ్లి చూపుల్లో. ఆ బ్లూ చీర కట్టుకొచ్చేదా లేక ఎరుపు చీర కట్టుకొచ్చేదా? ఎవరు పెళ్లి కూతురు? మొత్తానికి చూస్తుంటే ఇద్దరూ పెళ్లి కూతుళ్లాగే ఉన్నారు. సాంప్రదాయ ప్రకారంగా జరిగింది. అలాగే ఓ మంచి పాట పాడమ్మా. పాట రాదంటే వదిలేయండి మావా. అయ్యో ఏమిటండి ఇది? ఏం లేదే, నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ ఇంట్లో లడ్డూలు తినను చూడు, అవి అట్లాగే గుండెలో ఉండిపోయాయి. అంటే మీకు పాసిపోయిన లడ్లు పెట్టామంటారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మనసులో అంత మధురంగా నిలిచిపోయాయి అంటున్నానే. ఆ జ్ఞాపకం సరే గాని ముందు మీ ప్రోగ్రామ్ జ్ఞాపకం ఉందా లేదా? ఏం ప్రోగ్రామ్? చక్కగా ఉంది. మా ఆయన కూడా కచేరీకి వెళ్తున్నారన్నట్టు మీకు కోర్టులో కేసుందో లేదో గాని రోజు ఒక కచేరీ ఉంటుంది. ఈ రోజు భరతనాట్య కచేరీ. మీరే అధ్యక్షత. తీసుకోండి. నా తలకాయ పూలదండ తెచ్చుకుంటారా, నా మెడలో వేసుకుంటారా అని నేను వాళ్ళని అడిగానా ఏమిటి? నా చెయ్యి పడితే వాళ్ళు పైకి వస్తారని నమ్మకం. నేమే చేసారు. ఓ బిడ్డ పుట్టింది కదా, చాలు చాలు. పర్వాలేదు లేవే, 3 పిల్లలమే కదా, బయట వాళ్ళు వచ్చేవారు మన మాటలు వినంతలే. ఈరోజు ఆడబోతుంది బృంద. అది తప్పటి నుంచి ఎక్కడెక్కడ ఆడుతూ వచ్చింది, ఇవాళ రవీంద్ర భారతిలో ఆడుతుంది. వకీలు గారి ఏకైక కృషి ఈ పాప ఒక్కటే. పేరు మంజు. స్కూల్ అయిపోయిందా? రా, నీకంటే బరువైన పెట్టా. ఏం చదువు నా కర్మ. ఏ నీ కూతురు టైంకి రావట్లేదు రోజు? ఏ రోజు వచ్చింది ఈ రోజు రావడానికి? ఏం చేయమంటావు? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు అస్సలు కలిసే రావడం లేదు. ఏమిటండి ఆ మాటల మతి శుద్ధి లేకుండా? తెలుసునే, ఊరికే ఎత్తిపడవకు. నీ డబ్బుతోనే నేను కాలక్షేపం చేస్తున్నా, నాకు తెలుసును. ఎప్పటికెలా జరగదు, నాకు టైం వస్తుంది. అయ్యో ఎందుకండి ఇలా అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు? కేసు వస్తుందని ఇంట్లో కూర్చునే కన్నా ఏదైనా ఒక పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరొచ్చు కదా. ఎవరు తెచ్చుకుంటాడే? ఎవరు తెచ్చుకుంటాడు? నా పరువు కాస్త వదులుకొని జూనియర్ గా చేరి వాళ్ళ చుట్టూ తిరిగానే అనుకో, వాళ్ళ ఇంట్లో సేవలు చేసి వాళ్ళ పిల్లలకి జోలపాట పాడుతూ కూర్చోవాలి. ఒక్క కేసులో నీవే నా సంగతి చెప్తాను. అప్పుడు